మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అందరికీ మా యొక్క మదనీ డిఫెన్స్ అకాడమీ తరఫున నమస్తే అండ్ సలాం. మై డియర్స్, కర్ణాటక వాళ్ళకి సెలక్షన్స్ దగ్గరకు వచ్చింది, ర్యాలీ దగ్గరకు వచ్చింది, అవునా? ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేయాలి, పాస్ కావాలి. బట్ అన్ఫార్చునేట్లీ మన స్టూడెంట్స్ ప్రాక్టీస్కి రాలేదు, అవునా మహానుభావులారా? ఇంట్లోనే ఉండిపోయినారు, అవునా? ఎప్పుడో వస్తుంది డేట్ అనుకున్నారు, డేట్ సడన్లీ వచ్చేసింది వెంటనే, అవునా? ప్రాక్టీస్ తక్కువగా చేశారు, అవునా? ఇంతవరకు పాస్ కాలేదు. మీరు వచ్చినప్పటి నుంచి 5 days మాత్రం మిగిలింది మీ దగ్గర టైమింగ్, అవునా? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పాస్ కావాలి, పాస్ కావాలి. మెరిట్ గురించి మళ్ళీ ఆలోచిద్దాం. క్లియర్? దేర్ ఇస్ నో డౌట్. మా మదనీ డిఫెన్స్ అకాడమీలో ఎలా ప్రాక్టీస్ చేస్తామంటే ప్రతి ఒక్కరిపైన ధ్యాస పెడతాం. స్పీడ్గా ఉండి ఫస్ట్ గ్రూపులు కొట్టే వాళ్ళకే తీసుకొని ముందుకు పోము. నార్మల్గా ఉన్న వాళ్ళకి, స్పీడ్గా ఉన్న వాళ్ళకి ట్రాక్ ఫస్ట్ గ్రూపులు అన్నీ మావే ఉంటాయి. ఆ విధంగా వారికి ప్రాక్టీస్ ఇస్తాం. ఫెయిల్యూర్ క్యాండిడేట్స్కి ఎట్టి పరిస్థితుల్లో పాస్ కావాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరి వెనుక తగిలి వారిని పాస్ చేపించుకుంటాం. ఇది మదనీ రికార్డ్, అవునా? ఇక్కడ ఫెయిల్యూర్ అంటూ ఉండదు. 101 kg కానీ 105 kg కానీ వాని వెనుక ప్రతి ఒక్కరూ తగులుతాం. ఇక్కడ మేము వాడిని కూడా పాస్ చేయించుకుంటాం. దట్ ఈస్ మదాని, అవునా? మరి క్యాండిడేట్, అలాంటి క్యాండిడేట్లు మేము చూపించేటప్పుడు ఏమి సార్ ఫస్ట్ గ్రూపులు కొట్టలేదు కదా సార్ అని ఎవరైనా కామెంట్ చేస్తే, బాబు ఇక్కడ స్పీడ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే మేము చూపించలేదు, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్కి కూడా చూపిస్తాం. ఒకవేళ మీకు అంతగా ఫస్ట్ గ్రూపులే కావాలనుకుంటే మా మదానికి రండి. ఫస్ట్ గ్రూపులు ఎలా ఉంటాయో, ట్రాక్ ఫస్ట్లు ఎలా ఉంటాయో మేము చూపిస్తాం. లేదా ర్యాలీలో ఆల్రెడీ మీరు చూడొచ్చు. ఇంతవరకు రికార్డ్ మందే ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? శబాష్. మరి ఎవరికైనా దోలగా ఉంటే మాకు కామెంట్ పెట్టండి, లేదా మాకు ఆహ్వానం చెప్పండి. మీరు పిలిచిన చోటికి వచ్చి మీ గర్వాన్ని అనుస్తాం. ఇది మదానీ రికార్డ్. క్లియర్? ఫస్ట్ గ్రూపులు మాత్రమే చూడాలి అనుకుంటే ఆ వీడియో స్పెషల్గా తీస్తాం. బట్ అప్పుడు తీసేటప్పుడు ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ మిస్ అయిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు, మిస్ చేసేస్తారు, రన్నింగ్ కొట్టరు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరిపైన ధ్యాస పెట్టాలి, ప్రతి ఒక్కరిని పాస్ చేయించుకోవాలి. ఇది మదానీ లక్ష్యం. కాబట్టి మేము ఫెయిల్యూర్ని కూడా చూపిస్తాం, మెరిట్ స్టూడెంట్స్ని కూడా చూపిస్తాం. మెరిట్ స్టూడెంట్స్ని చూపించేకి ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికి మా దగ్గర కర్ణాటక స్టూడెంట్స్ 2 ఉన్నారు. వారిపైన హార్డ్ వర్క్ జరుగుతూ ఉంది. దేవుడు దయతలిస్తే మేబీ వాళ్ళు పాస్ కావచ్చు. ఒకవేళ వాళ్ళు కనుక జస్ట్ మిస్ అయ్యి ఫెయిల్ అయితే వారికి మా తరఫున మేము చెప్పేది ఒకటే మాట, నాన్న నెక్స్ట్కి ట్రై చేయరా అంట. ఎందుకంటే ప్రాక్టీస్ చేయండి ఏది రాదు, ఏది కాదు. క్లియర్ నైనా? ఈసారి పాస్ అవుతారా? నెక్స్ట్ పాస్ అవుతారా? లాస్ట్ టెస్ట్ ఇది మీకు, అవునా? పాస్ కావాలి. ఇక్కడ పాస్ అయినారంటే అక్కడ పాస్కి దగ్గరలో చేరుతారు. క్లియర్? మేము ట్రాక్ పెడతాం, రోడ్డు పెడతాం, 1 ఇంచి కూడా తక్కువ పెట్టము. క్లియర్? ఇక్కడ పాస్ అయినావా 100% నువ్వు పాస్ అవుతావు. మరి కొంతమంది ఉంటారు 4:30 అంటారు, వాళ్ళకి వచ్చి ఇక్కడ కొట్టండి అంటాను. లేదా మమ్మల్ని పిలవండి, 4:30 ఎలా ఉంటుందో మేము చూపిస్తామంటాం, అవునా? అవన్నీ వద్దు. మన ప్రాక్టీస్ మనం చేయాలి, అందరూ బాగుండాలి. మనం మదాని కోరుకునేది ఏమంటే ప్రతి ఒక్క స్టూడెంట్ పాస్ కావాలి, ఉద్యోగాలకు పోవాలి. వారు ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా. క్లియర్? అందులో మనం మొదటగా ఉండాలి. ఉన్నామా? ప్రాక్టీస్ మొదలు పెడదామా? మరి ఈరోజు ఆఫర్, మీరు పాస్ అయినారా? నేను ఫస్ట్ గ్రూప్ చెప్పలేదు, నేను ఫస్ట్ గ్రూప్ చెప్పలేదు. పాస్ అయినారా? ఒక స్పోర్ట్స్ నిక్కర్ మీకు బహుమానంగా ఇవ్వబడుతుంది. క్లియర్? అది ముందుగానే ఇస్తా. పాస్ అయితే మీకే, ఫెయిల్ అయితే మళ్ళీ అగైన్ తీసుకుంటా. క్లియర్? పట్టున్నామా? నీకు కూడా ఒకటి పట్టున్నాం. పాస్ కావాలి, స్పోర్ట్స్ నిక్కర్ వేసుకున్నావా, ఫ్రీగా ఉంటుంది, ఈజీగా పరిగెత్తచ్చు. క్లియర్? మరి వీళ్ళకి హెల్ప్ ఒక 4 చేయాలా, ఎట్టి బస్సుల్లో పాస్ కావాలి. పదమ్మా? జస్వంత్
లాస్ట్ టెస్ట్ కదా, అవును సార్. పాస్ కావాలా? ఎస్ సార్. క్లియర్? ఎస్ సార్. ప్రాణం వేసి కొట్టాలా. ఇంతవరకు పాస్ కాలేదు, ఈరోజు పాస్ కావాలా. ఎస్ సార్. మనీని ఇచ్చినాను, నిక్కర్ ఇచ్చినాను, స్పోర్ట్స్ డ్రెస్ ఈజీ కొట్టచ్చు ఫ్రీగా. ఎస్ సార్. ఫెయిల్ అయితే పిక్కుంటుంది మళ్ళీ. క్లియర్? చేస్తారా ప్రాణము? ఎస్ సార్. చాలా పదమో మరి. जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। ना ही ज़मीन आसमानों में, ना ही मुमकिन है दो जहानों में, जज्बे इरादे और ये जुनून घूमते हैं दिल के कारखानों में। पहुंच गए अंबर से आगे, धरती से फिर भी बंधे हैं धागे, रहते वतन की मिट्टी से जुड़ के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। जिद है मेरी दर्द चीर के निकल चुका, मौका मिले तो करूं मैं ये दोबारा। जुनू की आग में उबलती मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा। जग्गा जित्तिया ते मिलन बधाइयां, जग्गा जित्तिया, जग्गा जित्तिया ते मिलन बधाइयां, जग्गा जित्तिया, जित्तिया ते मिलन बधाइयां के आया है फतेह करके सूरमा। सूरमा के माने है जम्मिया एक सूरमा, सूरमा सूरमा सूरमा। सूरमा सूरमा सूरमा। जग्गा लिख गया नई कहानी, जग्गा लिख गया। रोके वो काफी, रुके ना तू तो डोके वो काफी, झुके जरा भी रुकेगी ना पर इनकलाबी, मन है राजी डरना क्यों अब अपनी बारी, मार ही लेंगे अब तो बाजी। जग्गा लिख गया नई कहानी, जग्गा लिख गया। जग्गा जित्तिया ते मिलन बधाइयां, जग्गा जित्तिया, जित्तिया ते मिलन बधाइयां के आया है फतेह करके सूरमा। सूरमा के माने है जम्मिया एक सूरमा, सूरमा सूरमा सूरमा। सूरमा 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 सूरमा। जिद है मेरी
न किसी की के धक्का कर मनमानी जगे दा जोश तूफानी जगे नू चढ़ी जवानी ओ धक्का सुन न किसी की के धक्का कर मनमानी जगा जिते ते मिलन बधाइयां जगा जिते ते मिलन बधाइयां जगा जिते ఎంత టైమింగ్? 5:37 సార్. 5:37 7 సెకండ్లు నేను చెప్పినప్పుడు కొట్టింటే ఫస్ట్ గ్రూప్ వచ్చేది కదా. షబ్బాస్ అయినా వీలుకుంటా మా అమ్మ బట్టలు చెడిపోయి వచ్చింది లేదా కాన్ఫిడెన్స్ గా కొట్టాలి ఇప్పుడు. ధైర్యం వచ్చిందా? పాస్ అయినావా? అది నా జెనీన్ అంటే జెనీన్ ప్రాక్టీస్. పాస్ అయిపోయినాం, ఫస్ట్ గ్రూప్ కి దగ్గరలో ఉన్నాం. లాస్ట్ టెస్ట్ ఇంకొకటి రావచ్చు, దాన్ని ఫస్ట్ గ్రూప్ కొట్టాలా. దొడా పాసా? హ్యాపీనా? శబాసనా. ఎవరేమనుకున్నా చింత లేదు, చివరకు సాధించావు, పాస్ అయినావు. అవునా? ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ దగ్గరగా పయనం చేయాలా. శబాసనా, వెరీ గుడ్. కొట్టినా మనకి పదామా? శబాసనా. మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా మన దేశాన్ని తలుచుకోవాలి. అవునా? అప్పుడే మన రక్తంలో ప్రతి బిందువు దేశభక్తి కోసం పోరాడుతుంది. అవునా? बोल भारत माता की जय, भारत माता की जय, मदनी डिफेंस जिंदाबाद।